భగవద్గీతను అపహాస్యం చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపిస్తూ బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానర సేన జాతీయ అధ్యక్షులు నామ్రామ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిపిసిఎస్లో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన బిత్తిరి సత్తిపై చర్యలు తీసుకోవాలని, హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నామ్రామ్ రెడ్డి డిమాండ్ చేశారు. కొంతమంది హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బిత్తిరి సత్తి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, బయట తిరగనీయమని వానర సేన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ రెడ్డి హెచ్చరించారు. ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లుగీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాన్ని వీన్ని తిట్టుట తగదు. భగవద్గీతను అపహాస్యం చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానర సేన జాతీయ అధ్యక్షులు నామ్రామ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిసిఎస్లో ఫిర్యాదు చేశారు. హలో, బిత్తిరి సత్తి గారా అండి మాట్లాడేది? రవి ముద్రాజ్. హలో ముద్రాజ్ గారు, నా పేరు కేశవ్ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో హలో బిత్తిరి సత్తి గారు. హలో, బిత్తిరి సత్తి గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే, ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారంటే, మీరు అంటే హిందువులని కించపరచని ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీత మీరు వేరే స్లాంగ్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము, ఇన్ని చేసారు మీరు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకి, ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపని మీద అయినే కంప్లైంట్ ఇచ్చినాం, మేమిన్నే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్షన్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందువులు అంటే నీకు పరంగా నువ్వు పార్టీకి సమాన దూరం అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు. నువ్వు అర్థమైందా? ఎవరిని మరి నువ్వు అయితే నువ్వు హిందూ నీ జనాలే. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పిచేయాలా అంటున్నా? నాకు చెప్పి చేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటారా? నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి. ఏమన్నారే ఏంటి కించపరిచింది? ఎవరిని పెళ్లి గీత అంటే నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు? నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా. పది నువ్వు ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ రెడ్డి. ఎంతో కదా వేసింది? నాదా 45 ఏళ్ళు. 46. 46. నాకు సంవత్సరం నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను ఒక నిమిషం, నువ్వు హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వేం చేసుకో. నువ్వు అన్ని పడతాను ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్య గారు, ఒక నిమిషం చెప్తున్నా. మరి నాకేం అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా. ఏది? అవును, నాకు నచ్చలేదు. 1000 మందికి ఎవరికి నచ్చింది? 1000 మంది
అయితే నువ్వు హిందూ సమాజాన్ని కించపరుచుకుంటూ భగవద్గీత మీద పెడతావాను? నువ్వు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు. నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. ఇక్కడ అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు. అందరికి అందరూ అంటుండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలివితో మాట్లాడకు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతాకు. అర్థమైందా? నేను హిందూ ధర్మం కోసం పాట పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో చూస్తేనే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా ఏం వీడియో పెట్టినావు? మనకేమన్నా ఎందుకు వస్తారా నీకు? ఎందుకు వస్తారు? ఈ ఛానల్ ఎందుకు వస్తారు? ఏం ఇంత కించపరచుకుంటా నీకు ఛానల్ చెప్తాను. ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. రైట్, ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, మొత్తానికి భగవద్గీత మీద తప్పుడుగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బిత్తిరి సత్తి మీద వానరసేన అధ్యక్షుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సిసిఎస్లో అప్డేట్స్ ఏంటి కుమార్? థ్యాంక్ యూ సునీల్. బిత్తిరి సత్తి అలియాస్ కేవెళ్ల రవి ప్రస్తుతం ఒక వివాదంలో అయితే చిక్కుకున్నారు. ముఖ్యంగా అమాయకమైన చేష్టలు, ప్రత్యేకమైన యాస, అలాగే వెరైటీ భాషతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మీడియా ఛానల్లోని పొలిటికల్ సెటైర్ కి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ కూడా బిత్తిరి సత్తి చాలా ఫేమస్ అయితే అయ్యాడు. అయితే బిత్తిరి సత్తి అనే పేరుతో చేసిన క్యారెక్టర్ తో జనాల్లో నవ్వులు పూయిస్తుండడంతో కూడా ఆయన పేరు ముఖ్యంగా బిత్తిరి సత్తిగానే ఎంతో ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా బిత్తిరి సత్తి అటు సినిమాలు ఇటు ప్రమోషన్లతో కూడా ఎంతో బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఖాళీ సమయంలో యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియాలో కొన్ని పేరడీలు అయితే చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా విషయాలు పేరడీ చేస్తూ కూడా కామెడీ క్రియేట్ చేస్తుంటారు. ముఖ్యంగా ప్రస్తుతం తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పెట్టారు. ముఖ్యంగా భగవద్గీత శ్రీకృష్ణు అర్జునుడికి గీత బోధన చేసిన స్టైల్లోని స్నేహితుల స్వభావం గురించి ఓ శ్లోకాన్ని తత్పర్యాన్ని వివరిస్తూ కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయింది. ఈ వీడియోపై హిందువులు ప్రస్తుతం అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బిత్తిరి సత్తి చేసిన వీడియో భగవద్గీతను కించపరిచినట్టుగా ఉందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. ఆ వీడియోని వెంటనే సోషల్ మీడియా నుంచి తొలగించి హిందువులకు క్షమాపణ చెప్పాలి అని పలు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయమై బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా వానరసేన అనే హిందూ సంఘం కూడా ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీంతో పూర్తిగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అయితే ఈ వీడియోలో బిత్తిరి సత్తి తాను చెప్పింది బిల్లు గీత అని మాత్రమే అని పేర్కొంటున్నాడు. అందులో మాత్రమే గీత అనే పదాన్ని వాడుకోవడం గమనార్హం అని కూడా మనకైతే తెలుస్తుంది. అంతేకాకుండా వీడియో మొదట్లోనే ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదని, ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు అంతకంటే కాదని చెప్పి మరి ఈ వీడియోని అయితే మొదలు పెట్టాడు. ఇందులో స్నేహితుల స్వభావం గురించి బిత్తిరి సత్తి వివరించాడు. మొదట ఓ శ్లోకాన్ని చెప్పి ఎట్లయితే తప్పులుగా అలాగే నిండన చెరువులో కుప్పలు 10,000గా వచ్చి చేరుతాయో, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాని చుట్టే దోస్తులు గుంపులుగా చేరుతారంటూ తాత్పర్యాన్ని అయితే వివరించడం జరిగింది. ఇందులో బిత్తిరి సత్తి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన స్టైల్లో మాత్రమే అనుసరించినట్లయితే ప్రస్తుతం కనిపిస్తుందో, అందులో భగవద్గీతను కించపరిచినట్టుగా కానీ, వాడకూడని సందర్భంలో వాడి స్థాయి తగ్గించినట్టుగా కానీ, దుర్భాషలతో దుర్వినియోగం చేసినట్టు కానీ ఎక్కడా లేకపోవడం కూడా ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు. ముఖ్యంగా వానరసేన సంస్థ చెందిన కొందరు ప్రతినిధులు బిత్తిరి సత్తికి ఫోన్ చేసి హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అయితే చేశారు. లేకపోతే చట్టపరంగా, న్యాయపరంగా ఎలా మేము ప్రొసీడ్ అవుతామంటూ కూడా వాళ్ళైతే హెచ్చరించడం జరిగింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో తాను కూడా హిందువునేనని, తాను భగవద్గీతను కించపరిచేలా ఏమీ చేయలేదని వివరించే ప్రయత్నం అయితే బిత్తిరి సత్తి అయితే చేస్తున్నాడు. గతంలో హిందూ మతం గొప్పతనం వివరిస్తూ కూడా చాలా వీడియోలు చేశానని అయితే తాను చెప్తున్నాడు. ముఖ్యంగా తాను చేసిన వీడియో నచ్చకపోతే చూడొద్దని, కానీ దాన్ని తప్పుదారి పట్టొచ్చొద్దని, తాను కేవలం కామెడీ పండించేందుకు చేశానని వివరణ అయితే ఇవ్వడం జరిగింది. కానీ వానరసేన ప్రతినిధి మాత్రం చట్టపరంగా, న్యాయపరంగా హిందూ సమాజం బుద్ధి చెప్తుందని కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని మరొక పక్క బిత్తిరి సత్తి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడు కొన్ని కామెడీ వీడియోస్ తో పాటు పొలిటికల్ పంచులు వేసుకుంటూ కూడా బిత్తిరి సత్తి అయితే ఎంతో ఫేమస్ అయ్యాడు. ఆ ఫేమస్ తోనే ఇప్పుడు సినిమాల్లో కావచ్చు ప్రతి చోట కూడా బిత్తిరి సత్తి బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఖాళీ సమయంలో కొన్ని వీడియోలు తీసే సమయంలోనే ప్రస్తుతం ఈ రోజు ఇలాంటి వీడియో హైలైట్ అవడంతో ప్రస్తుతం హిందూ సంఘాలు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం సైబర్ క్రైమ్ లో కూడా
బిత్తిరి సత్యపై అయితే కేసు అయితే నమోదైంది. దాన్ని పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత దీని పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అవుతుంది సునీల్. రైట్ కుమార్. రోజున బిత్తిరి సత్య గారు ఒక వీడియో క్లిప్ చేసి సోషల్ మీడియా పెట్టారు. దానికి రాష్ట్రీయ వానర్ సేన ఇమ్మీడియట్గా స్పందించడం జరిగింది. రాష్ట్రీయ వానర్ సేన ఒక పార్టీ కాదు, ఇది హిందూ సంస్థ, హిందువుల కోసం పనిచేసే ఒక ఆర్గనైజ్ సంస్థ. నేను బిత్తిరి సత్య గారితో మాట్లాడితే కూడా అతనంటే మీరు ఏ పార్టీ అంటారు, మాకు పార్టీలకు మాకు సంబంధం లేదు, మనం ఓన్లీ హిందూ ధర్మం కోసము రాష్ట్రీయ వానర్ సేన హిందూ దేవాలయ టెంపుల్ కోసం పనిచేస్తుంది, హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది. కానీ బిత్తిరి సత్య గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ కోట్ల పోయినా ఎక్కడ పోయినా కానీ భగవద్గీత ప్రమాణం చేయమంటారు. అట్లాంటి భగవద్గీత మీద మీరు ఇలాంటి కామెంట్ చేసి నీ ఇష్టం ఉన్నట్టు పాటలు రాసి నువ్వు ఏదో హీరో అనుకుంటున్నావు అని, అది తప్పు. నిన్ను అభిమానించాం ఒకసారి, ఏరే బిత్తిరి సత్య బాగుండాలి వీడు చిన్న స్టేజ్కి వెళ్ళి వచ్చినాడు. కానీ మీరు చేసే తప్పు. ఎందుకంటే ఇవాళ చాలా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్క ఇందులో ఇవాళ సోషల్ మీడియా చూసే వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించాలి. కాకపోతే బిత్తిరి సత్య ఖబర్దార్, నువ్వు ఏ విధంగా నువ్వు స్లిప్ పెట్టినావో అది ఇమీడియట్ తీసేసినావు. మేము ఎట్లయినా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకోటి ఏంటంటే నువ్వు హిందూ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలి. జై శ్రీరామ్, జై వానరసేన. ఏదైతే నిన్న సోషల్ మీడియాలో బిత్తిరి సత్య గారు భగవద్గీత మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భగవద్గీతను కించపరిచే విధంగా ఏదైతే చేసిండో, ఈరోజు భగవద్గీతను ప్రామాణికంగా తీసుకుంటుంది. న్యాయస్థానం వల్ల కూడా భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తారు. అలాంటి భగవద్గీతనే నువ్వు కించపరిచే విధంగా మాట్లాడి అయిన తర్వాత మేము వానరసేన నిన్న సైబర్ క్రైమ్ వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు హెచ్చరిస్తున్నాం, మీరు ఈ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకొని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే నీ యొక్క ఎక్కడైతే నువ్వు హైదరాబాద్లో కానీ తెలంగాణ హిందూ సమాజం నిన్ను సోషల్గా బహిష్కరిస్తుంది. నీ యొక్క ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మేము